దేవుని యొక్క వెలుగు ప్రకాశించును గాక. సంఖ్యాకాండం 6:26 చదువుతారా తల్లి? చూద్దాం. అక్కడక్కడ 2-3 మాటలు చెప్పి ముగించేస్తాం. యెహోవా చదువుతల్లి. నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలగచేయును గాక. ఆమేన్. చూడండి, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకేం చేస్తాడంట? సమాధానం అంట. ప్రభు యొక్క సన్నిధి కాంతి మన మీద ఉదయించినప్పుడు ఏం కలుగుతుంది? సమాధానం, భయము తొలగుతుంది. ఈ నెల నీకు సమాధానం కలుగును గాక. ఈ భయాలన్నీ తొలగిపోను గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి, యేసు ప్రభుకి సన్నిధి కాంతి, ముఖ కాంతి ప్రకాశిస్తే సౌలు ఏమైపోయాడు? పౌలు అయిపోయాడు. సౌలు జీవితంలో చీకటి ఏమైపోయింది? వెలుగైపోయింది. సాతాను అంధకారం నుంచి దేవుని వైపు త్రిప్పబడ్డాడు. అతని కళ్ళు ఏమైపోయినాయి? తెరవబడ్డాయి. అద్భుతమైన కార్యం. ఈరోజు దేవునికి వాక్యం అంటది, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలగచేయును గాక. ఈ మంత్ అంతా కూడా దేవుని సన్నిధి కాంతి నీపై, నీ కుటుంబంపై, నీ పిల్లలపై, నీ జీవితంపై ఉదయింపచేసి, అస్తమించటం కాదు, ఉదయింపచేయటం. అస్తమించటం కాదు, ఉదయింపచేసి నీకు సమాధానము కలగచేయునుగాక. అంటే ఈరోజు ప్రభు యొక్క సన్నిధి కాంతి ఉదయించే ఉంటది, అస్తమించదని అర్థం. అంటే దాని అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటది. అప్పుడు సమాధానం ఎల్లప్పుడూ నీకు తోడై ఉంటది. వింటున్నారా తల్లి? కొంచెం డల్ అయిపోయారు అందరూ. వింటున్నారా? అలర్ట్ గా వింటున్నారా? దేవునికి వాక్యములు చూద్దాం. హబక్కూకు 3:4. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది. ఆయన హస్తముల నుండి కిరణములు బయలు వెళ్ళుచున్నవి. అచ్చట ఆయన బలము దాగి ఉన్నది. ఆమేన్. దేవునికి వాక్యం చూస్తే సూర్యకాంతితో సమానమైన ప్రకాశం కనబడుచున్నది. ఆయన అందులోంచట, సూర్యకాంతిలోనే మరొక చెయ్యి ఉందంట, మరొక వెలుగుందంట. అవును, కాంతితో సమానమైన ప్రకాశం కనబడుచున్నది. ఆయన హస్తముల నుండి సూర్యుడిని ఇవన్నీ కూడా దేవుడే కలగజేశాడు. మరి అందులో ఒక చెయ్యి ఉందంట. ఆయన హస్తముల నుండి కిరణములు బయలుదేరుచున్నవి. అచ్చట ఆయన బలము దాగి ఉందంట. ఈరోజు ఆయన హస్త బలం నీ మీదకి వచ్చును గాక. ఆయన ముఖ కాంతి నీ మీద ప్రకాశించును గాక. సూర్యకాంతి కంటే మరొక కాంతి ఆయన ముఖ కాంతిలో నుంచి, ఆయన ప్రకాశము నుంచి, ఆయన హస్తములో నుంచి కిరణములు బయలుచేరుతున్నవి. అచ్చట ఆయన బలము దాగి ఉందంట. ఆయన వెలుగులో బలము దాగి ఉంది. ఆయన కిరణాల్లో బలము దాగి ఉందంట. ఆయన హస్తము నుండి కిరణములు బయలు వెలుచున్నవి. అచ్చట ఆయన బలము దాగి ఉందంట. అందులో ఏమి దాగి ఉంది? ఆ వెలుగులో, ఆ లైట్ లో బలము దాగి ఉందంట. ఆ లైట్ తాకగాని, బలము తాకగాని ప్రతి బలహీనత వెళ్ళిపోతుంది, ప్రతి చీకటి వెళ్ళిపోతుంది, ప్రతి వ్యాధి వెళ్ళిపోతుంది, ప్రతి పెయిన్ డిసప్పియర్ అయిపోతుంది. ఈ ప్రతి పెయిన్ యేసు నామములో తొలగిపోనుగాక. పేదరికం వెళ్ళిపోనుగాక. వ్యాధి తొలగిపోనుగాక. మనసుకు శాంతి సమాధానం కలుగునుగాక. ఇక్కడ అన్నాడు, హస్త బలము నుండి కిరణములు బయలు వెలుచున్నవి. అచ్చట ఆయన బలం. ఎందులోంచి కిరణములు బయలుదేరుతున్నాయి? ఆయన హస్తముల నుండి అంట, చేతుల నుండి అంట. దాని అర్థం ఆయన ముఖము నుండి, ఆయన చేతుల నుండి ఏం బయలువెళ్తాయి? కిరణములు వెలుగు బయలు వెళ్తుందంట. ఆయన ముఖంలో ఏం బయలు వెళ్తుంది? చేతుల నుంచి ఏం బయలు వెళ్తుంది? సూర్యుడు నుంచి ఏం బయలు వెళ్తుంది? కిరణములు. అంటే ఇంకో విధంగా చెప్పండి, లైట్స్ అనేది వస్తా ఉంటుంది. మీరు చూడండి, లైట్స్
రేస్ వస్తా ఉంటాయి. కాబట్టి ఆయన హస్త బలము నీ మీదకి వచ్చినప్పుడు అక్కడ దుష్టుడు పనిచేయలేడు. ఆయన హస్త బలములో ఏముంది? బలము దాగి ఉందంట. అవును, ఆ బలం నీకిచ్చునుగాక, ఆ బలం నీ హస్తమును బలపరచునుగాక, నీ స్పిరిట్ ని స్ట్రెంథెన్ చేయనుగాక, నీ మనసుకు నీ దేహానికి మంచి ఆరోగ్యాన్ని కలిగజేయనుగాక, నీ పేదరికం కూడా తొలగిపోనుగాక. ఈ వ్యాధి ఏసునామములో కంప్లీట్ గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమా, హార్ట్ ప్రాబ్లమా, లివర్ ప్రాబ్లమా, నడుములో సమస్యనా, కిడ్నీ ప్రాబ్లమా, ఆయన హస్తంలోంచి వెలుగు బయలు వెళ్ళటమే కాదు, నీ హస్తములోంచి కూడా ఆ హస్తాలుంచి ఆయన బలము నీలోంచి బయలు వెళ్ళునుగాక. మంచి ప్రయత్నించాలా? నీ హస్తాలకెళ్ళి దేవుని హస్తం ఉంచి, దేవుడు ఉంచి అందులోంచి దేవుని బలము దాగి ఉన్న బలం బయటికి వెళ్ళి అనేకుల్ని స్వస్థపరచునుగాక, అనేకులు విడిపించునుగాక, పేదరికము తొలగించునుగాక. ఎంత అద్భుతమైన కార్యం అండి. ఇక్కడ పౌలు గారికి అనేక విషయాలు 26 అధ్యాయాలు మనం చూసాం. ఒక్కసారి మళ్ళీ వెళ్దామా? 26:13 ఒక్కసారి మళ్ళీ వద్దామా? కొంచెం నేను చెప్పేదాకా ఆగంటలి. అపోస్తుల కార్యములు 26 చెప్తున్నాడు. వచనం 19వ వచనం చదవతల్లి. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక, మొదట దమస్కులోని వారికిని, యెరూషలేములోను, యూదయ దేశమంతటను, తరువాత అన్యజనులకును, వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచుంటిని. థ్యాంక్ యూ తల్లి. ఇక్కడ చూస్తే ఒక మంచి మాట ఉంది. అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన దర్శనం, ఆ వెలుగు, ఆ ప్రభు, నేను ఆ దర్శనానికి ఇప్పుడు నేనేం కాను, ఆ వెలుగు నేనేం కాను, అవిధేయుడను కాక. ఈ వెలుగు మనం ఏం కావాలి? విధేయులం కావాలి, అవిధేయులం కావద్దు. అంటే చీకట్లోంచి వెలుగులోకి తన జీవితం రావటమే కాదు, పౌలు గారు అనేకుల్ని చీకట్లోంచి వెలుగులోకి తీసుకొస్తున్నాడు. సాతాను అంధకారం నుంచి ఇతని దేవుని వైపు తిరగటమే కాదు, అనేకులు తిరుగుతున్నాడు. పరిశుద్ధపరచబడ్డ వారిని స్వాస్థ్యం పొందినట్టు ఇతను అనేకులు స్వార్థ ప్రకటించినక ఇతని జీవితం కూడా మరి పరిశుద్ధపరచబడ్డ వారు స్వాస్థ్యం పొందినట్లుగా చూస్తున్నాం. మరి దేవునికి వాక్య కన్నులు తెరవబడ్డాయి ఇతని కన్నులు. ఇప్పుడు అంటున్నాడు, ఆ దర్శనానికి, ఆ వెలుగు అవిధేయుడను కాక. ఈరోజు ప్రభు యొక్క వెలుగు మనం ఏం కాకూడదు, వాక్యానికి ఏం అవిధేయత. అంటే దాన్ని సరిగ్గా వింటలేవంటే, నువ్వు లోబడతలేవంటే, నువ్వు విధేయత కాట్లేవని అర్థం. ఇక్కడ అంటాడు, ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. ఈరోజు విధేయత చూపుతావా, ఆ వెలుగు నీకు బ్లెస్సింగ్ గా ఉంటది, ఆ వెలుగు నీకు హీలింగ్ గా ఉంటది. అవిధేయతగా వెళ్తున్నప్పుడు చూడండి, అతని కనులు ఏమైపోయినాయి, గుడ్డిగా మారి. మళ్ళీ విధేయుడైన ప్రార్థన చేస్తే విధేయుడయ్యాడు. విధేయుడు అవ్వగానే ఏమైంది, మళ్ళీ కళ్ళుకి అద్భుతం జరిగింది. అంటే కళ్ళు తెరవబడ్డాయి, దర్శనం చూశాడు. విధేయుడు కాగానే అదే వెలుగు విధేయుడు కాగానే అనేక కార్యాలు చేస్తుంది. అవిధేయతగా వెళ్తున్నప్పుడు దానికి వ్యతిరేక కార్యాలు చూస్తున్నాడు. ఈరోజు ఈ వెలుగుకి, ఈ దర్శనానికి మనం అవిధేయులు కాకూడదు. విధేయత, నేను అవిధేయుడును కాక అంటున్నాడు. విధేయత చూపుతా అంటున్నాడు. దేనికి విధేయత చూపుతానంటున్నాడు? ఆకాశము నుండి కలిగిన దర్శనం, ఆ యేసుకు, ఆ క్రీస్తుకు, సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన ఆ దర్శనానికి, ఆ వెలుగు ఇప్పుడు నేనేమవుతున్నాను? అవిధేయుడను కాదు, విధేయుడను అవుతున్నాను అంటున్నాడు. మొదట దమస్కులోని వారికి, యెరూషలేమును, యూదయ దేశమునంతట, తర్వాత అన్యజనులకు వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవలని ప్రకటించుచుంటిని. అంటే ఈ వెలుగు తర్వాత, నీ జీవితం మారిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత నీ క్రియలు ఎలాగుండాలంటే మారు మనసుకు తగిన క్రియలు చేయాలంట. చూడండి, మారు మనసుకు తగిన క్రియలు చాలా మంది జీవితంలో కనబడతలేదు. మారు మనసు పొందొచ్చు, కానీ దానికి తగిన క్రియలు లేవు. అంటే వెలుగు ఇప్పుడు ఏం చేసింది? మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి
మారు మనసుకు పొందిన క్రియలు చేయాలంట. ముందు మారు మనసు పొందడానికి అన్ని జనులకు స్వార్థ ప్రకటిస్తున్నాడు ఇప్పుడు పౌలు గారు. ఇప్పుడు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయాలా? అప్పుడు వెలుగు నీ జీవితం మీద ప్రకాశిస్తుంది. ఈ వెలుగు నీ జీవితంలో అనేక కార్యాలు చేస్తుంది, అనేక అద్భుతాలు చేస్తుంది. యెహోవా తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి సమాధానం కలగజేస్తుంది, చీకటిని పారదోలుతుంది. మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయాలంట. ఈరోజు అటువంటి క్రియలు చేస్తున్నాను. మారు మనస్సుకు తగిన క్రియలంట. అవును, దేవుని వెలుగు మారు మనస్సుకు తగిన క్రియలు చేసేలాగా దేవుని వెలుగు చేయునుగాక. అవును, మన మీద ప్రకాశించినప్పుడు మారు మనస్సుకు తగిన క్రియలే చేస్తాం. అటువంటి క్రియల్లో దేవుడు నడిపిస్తాడు, అటువంటి జీవితాన్ని ఇస్తాడు. ఇదే 22 వచనం చదువుతల్లి. 26 అధ్యాయం 22 వచనం. అయినను నేను దేవుని వలన అయిన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము పొందు వారిలో మొదటి వాడొకటి చేత ఈ ప్రజలకును అన్ని జనులకును వెలుగు ప్రకాశింపబోవునని ప్రవక్తలు మోషే ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక అల్పులకు గనులకు సాక్ష్యం ఇచ్చుచుంటిని. ఇక్కడ అన్యజనులకు వెలుగు ప్రచురించబోయాడు. వెలుగును ప్రసరించాడంట, ఈ క్రీస్తును ప్రకటించాడంట. ఇందులో ఒక చక్కటి మాట, అయినను నేను దేవుని వల్ల సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. ఆ వెలుగు మార్చటమే కాదు, ఈరోజు ఇంతవరకు నేనున్నా అంటే దేవుని వల్ల సహాయమే అంటున్నాడు. నేను నేటి వరకు నిలిచి ఉన్నానంటే దేవుని ముఖ కాంతే, దేవుని వెలుగే, దేవుని ఆ ప్రకాశమే, ఆ దర్శనమే నన్ను ఇప్పటి వరకు సహాయం పొంది ఇప్పటిదాకా నేటి వరకు నన్ను నిలిపింది అంటున్నాడు. ఈరోజు మన జీవితం కూడా నేను దేవుని వల్ల సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. నీవు కూడా ఈ వెలుగు నీ మీద ప్రకాశించిన దేవుని వల్ల సహాయం పొందుతూనే ఉంటావు. అవును, నేటి వరకు నేను నిలిచి ఉంటిని. దేవుడిని నిలబెడతాడు. ఇందులో చాలా విషయాలు మనం చూస్తున్నాం. అంటే చీకటి నుంచి ఈ యొక్క ప్రకాశం ఏం చేసింది? వెలుగులోకి నడిపిస్తుంది. అందుకు నిన్నే ఏర్పరచుకున్నా అంటున్నాడు. సాతాను అంధకారం నుంచి దేవుని వైపు త్రిప్పడానికి నేను కోరుకున్నా అంటున్నాడు. తనని తిప్పటమే కాదు, అనేకుల కలాగా నువ్వు చేస్తావంటాడు. పరిశుద్ధపరచబడ్డ వారి స్వాస్థ్యం పొందేలాగా నీ కన్నులు, ఇతర కన్నులు తెరవబడేలాగా, అవును, ఆ దర్శనానికి అవిధేయుడును కాక మారు మనసుకు తగిన క్రియలు చేసేలాగా దేవుని సహాయం పొంది నిలిచేదానికి దేవుని వెలుగు ప్రకాశిస్తుంది. ఈరోజు మరి నీ జీవితం మీద, నీ కుటుంబం మీద, నీ ఇంటి వారి మీద, నీ పిల్లల మీద, నీ త్రోవల మీద, నువ్వు చేస్తున్న చేతి పనుల మీద, నీ జీవితం మీద మిక్కిలి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన వెలుగు నీ జీవితం మీద ప్రకాశించును గాక. మన జీవితాలు ఆనందదాయకంగా మారిపోతాయి, దీవెనకరంగా మారిపోతాయి. అంధకారంలో ఉన్న పౌలు మరి దేవుని వెలుగులోకి వచ్చి అనేకుని వెలిగించినట్లుగా వాక్యములో మనం చూస్తాం. ఈరోజు అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదాన్ని నీకు నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఈ వెలుగు మన జీవితంలో ఉన్న ప్రతి చీకటిని, ప్రతి అంధకారాన్ని, ఒక విధంగా ప్రతి పేదరికాన్ని, వ్యాధిని, భయాన్ని మన నుంచి దూరము చేసి మన జీవితాల మీద ప్రకాశించి మనల్ని ఆశీర్వదించును గాక.